రోజు ఈ సత్యాన్ని గ్రహించకుండా దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యకుండా మనకు తెలిసి కూడా చేస్తే మనంత మూర్ఖులు ఎవరో లేరు. ఇక నుంచి మనం ఈ రెండో బాధ్యత ఖచ్చితంగా స్వీకరిద్దాం. సత్యాన్ని గ్రహిద్దాం. మొదట సత్యం ఎలా చెబితే అలాగే నడుచుకుందాం. ఎవడు ఎన్ని చెప్పినా మనం పాటించొద్దు. సమస్య వచ్చినా సరే అస్సలు మనం పాటించవలసిన అవసరం లేదు. మా తమ్ముడు ఇంట్లో చనిపోతే 3 నెలలు తప్పుకోవాలన్నారు చాలా మంది. చనిపోయిన వాడు తిరిగి వస్తాడు మళ్ళా? అసలు చనిపోయిన వాడికి భూమికి మరలా ఏమైనా సంబంధం ఉందా? మరి ఎందుకు తప్పుకోవాలి? మనం ఎందుకు వెళ్ళిపోవాలి? ఆ ఇంట్లో శవం వచ్చింది కనుక ఇల్లంతా కొంచెం బ్యాక్టీరియా ఉంటది కాబట్టి దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతది. కానీ ఈ 3 నెలలు 4 నెలలు తప్పుకోవాల్సిన పని వచ్చింది. ఇది ఎక్కడ ఆచారం? ఇది లోకంలో వీళ్ళు పెడుతున్నా, ఈ పండితులు పెడుతున్నా లోకాచారాలు. కానీ సత్యం ఏం చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? చనిపోయిన వ్యక్తి మరలా ఇంకా రాడు. వాడి కోసం నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఉన్న వాళ్ళ కోసం ఏడు. ఉన్నవాళ్ళు ఎక్కడికి వెళ్తారో వెళ్ళు, ఏడు, వాళ్ళ కోసం చూడు అని దేవుడు మనకు స్పష్టంగా చెప్తున్నాడు.